భద్రాద్రిలో మరోసారి డేంజర్ బెల్స్ నెలకొన్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయకూడదని కోరారు. ఎవరికైనా ఇంటి ముందు నీరు జమ అవుతుందని గ్రహిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇక భద్రాద్రి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉందని, రాత్రి పగలు అనే తేడా లేదు, ఏ సమయంలోనైనా వర్షపాతం అధికంగా నమోదు కావచ్చన్నారు. ఇక ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటే వాయిదా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. పౌరులందరికీ నా నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి రేపు రవివారం సండే ఉంది. వినాయక దేవుడు విగ్రహాలు చాలా చోట్ల పెట్టి ఉంటారు. జనాలు పండగ వాతావరణంలో బయట వస్తారు ఇంటి నుంచి. కానీ అందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, ఆరెంజ్ అలర్ట్ అంటే మామూలు కాదు. ఇప్పుడు ఈ రోజు కూడా మనం చూస్తే చంద్రగొండ, అన్నపురెడ్డిపల్లిలో 80 mm రెయిన్ఫాల్ సడన్ గా పడింది. కాబట్టి దయచేసి రేపు ఎవరు కూడా నీళ్లు రోడ్ పై నుంచి పారుతుందంటే, లేదంటే ఇంటి వద్ద ఎక్కడైనా నీళ్లు జమ అవుతుందంటే వెంటనే అధికారులకి సంప్రదించండి. ఎక్కడైనా వాగు దాటే ప్రయత్నాలు చేయకూడదు. లోతట్ట ప్రాంతాల్లో ఎక్కడైనా నీళ్లు జమ అయితే వెంటనే అక్కడ నుంచి మా తహసీల్దార్, గ్రామ పంచాయతీ అధికారులు వాళ్ళు సహాయం తీసుకుంటూ ఇంటి నుంచి బయట ప్రభుత్వం ఎక్కడైనా రీహాబిలిటేషన్ సెంటర్ మా అధికారులు ఏర్పాటు చేస్తారో అక్కడికి వచ్చేయండి. భోజనం ఏర్పాటు మన అధికారులు చేసుకుంటారు. దయచేసి ఎవరు కూడా పొలంకి వెళ్ళడం, అంటే చేపలు పట్టుకోవడానికి బయట వెళ్ళడం, ఇరిగేషన్ ట్యాంక్స్ వద్ద వెళ్ళడం, లేదంటే మేకలు, గొర్రెలు, ఆవులు, ఈ మన పశువులకి మన కాపర్ కోసం బయట తీసుకెళ్లడం. వాగులంటే మనకి నదులు కూడా ఉన్నాయి, తాలిపేరు, కిన్నర్సాని, అట్లాంటివి సడన్ గా ప్రాజెక్ట్ నిండుతూ 2 రోజులు మేము చూసాం. అది దంతల్ బోరాలో జనాలకి కాపాడుకునే రాత్రి అంతా మన అధికారులు పనిచేశారు. సో ఇట్లాంటివి సంఘటనలు రాకుండా చూడాలంటే రేపు రవివారం ఉన్న సెలవు, వినాయక చవితి ఇంకా